చెప్పడం ఇప్పుడు ఒక ట్రోలింగ్ జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి మీద. విజయ్ గారు తమిళనాడులో సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా. వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే దమ్ముంటే నువ్వు కూడా సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వని ట్రోల్ చేస్తారు. దాని మీద మీ అభిప్రాయం? అది ఇప్పుడు వచ్చింది ఏంటి? అది గమ్ముంటే అంటే అది చాలా తప్పది. వాళ్ళు చేశారు, అయిపోయింది. ఈసారి చెప్పమని అన్నమాట. చేస్తారో చేయరు అప్పుడు చూడాలిగా. ఇప్పుడు చెప్తే ఎట్లా? ఇప్పుడు ఆయన చేశాడండి, కరెక్టే కాదంటలే. నువ్వు చేసావు, వచ్చావు, కరెక్టే. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు ఒకటి చేశాడు, వచ్చాడు, కరెక్టే. నీకు చేస్తారు, ఇది అయిపోయింది, అయిపోతే చేస్తాడో లేదా ఇంకోటి చేస్తారో తర్వాత సంగతి. ఒకరి గురించి మనం విమర్శించకూడదు. మన రాష్ట్రం ఏదో మనం చూసుకోవాలి తప్ప. విజయ్ వెలిసాడు, అక్కడేమో బెనర్జీ ఓడిపోయింది, కేరళ ఏమో తమిళ వచ్చారు, ఇవి కాదు. సింగిల్గా పోటీ చేస్తే సేమ్ ఉండొచ్చు. ఇంకా టైం ఉంది కదా, టైం ఉంది. ఆ టైం వెళ్ళకూడదు. ఇప్పుడు ఆయన అవుతాడు అనుకున్నావా? విజయ్ అవుతాడు అనుకున్నావా? లేదు. అంతకన్నా పెద్ద పెద్దవాళ్ళే. రజనీకాంత్ పోటీ చేస్తామన్నాడు, కమల్ హాసన్ పోటీ చేస్తామన్నాడు, ఎవరు చేయలేని చేశాడు. ఈయన చేసినాక ఏమైంది? గెలిచాడు. గెలవచ్చు, దానికి ఏముంది. ఇప్పుడు రేపు అనకూడదు కానీ ఈ జూనియర్ ఎన్టీఆర్ ఆయన పోటీ చేయొచ్చు, ఆయనకి వెళ్ళొచ్చు, చెప్పలేం ఇంకా. అంతేగాని ఎవరినో చూసినా పులిని చూసి నక్కువ తీసుకున్నట్టుగా అది చాలా తప్పు. అది మన రాష్ట్రాన్ని గురించి మనం ఏంటి అది దమ్ము ఉంటాయి అంటే మళ్ళీ ఏంత అయ్యా మాట. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తే సేమ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఇది చేయొచ్చు. పాత పోలికలు ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు కాకపోతే ఒకప్పుడైనా అని సీఎం అయ్యే అవకాశం ఉంది చేస్తే. ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఎన్టీఆర్ గారి మద్దతు తెలుపుతారా అయితే పవన్ కళ్యాణ్ గారి మద్దతు తెలుపుతారా? ఎవరు? ఎన్టీఆర్ మద్దతే వస్తుంది. ఎన్టీఆర్ మద్దతే వస్తుంది. ఎందుకంటే వాళ్ళ వంశంలోనే పుట్టింది పార్టీ, వాళ్ళకే వాళ్ళ మద్దతు. ఇప్పుడు ఈయన అంటే పవన్ కళ్యాణ్ అంటే ఈ మధ్య కలిశారు, వీళ్ళిద్దరు కలిశారు, బాగానే ఉంది. ఇప్పుడు ఆయనకైతే వస్తాం కానీ వీళ్ళకి కలిగిస్తాం ఇవ్వలేం కదా. ఒకేలా ఇంట్లో పుట్టింది కదా వాళ్ళ పార్టీ, వాళ్ళ పార్టీకే ఇవ్వాలి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఏ మేరకు డెవలప్మెంట్ ఇప్పుడు సీఎం అయ్యాక ఆయన ఏ మేరకు డెవలప్మెంట్ చేశారంట? డెవలప్ చేశాడండి, చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, నాకు సినిమాల్లో కొద్దిగా ఇది ఉంది, ఇది అయిపోతే మొత్తం క్లియర్ అయిపోతే నేను ఏది కావాలో అది చేస్తాను అంటున్నాడు. ఆయన చెప్పితే ఈయన చేస్తున్నాడు, ఈయన చేయకపోతే ఆయన చేస్తున్నాడు. ఇక మనకేం చేయాలి ఇంకా చెప్పండి. అనవసరమైన విషయాలకు కూడా ఆయన లాగి మరి పర్సనల్గా తిట్టేవారి మీద అభిప్రాయం? ఎవరు లాగుతున్నారు? పవన్ కళ్యాణ్ గారిని ప్రతిదానికి చిన్న చిట్కా. అది అసలు ఎందుకండి విమర్శన? ఇప్పుడు ఆయన చేయలేదు, నిల్చోబెట్టి అసెంబ్లీలోకి వెళ్ళి అడుగు, మీరు పని చేయట్లేదు, నువ్వు ఎందుకు డిప్యూటీ సీఎం అయ్యావు, ఈ పని చేయాలి అని అడగాల. అంతేగాని నేను ఏదో పక్క నుండి ఆయన అడగకపోయాను, ఇది అయిపోయాను అంటే అది చాలా రాంగ్ అండి. అది రాజకీయమే కాదు. అది రాజకీయం అంటే ఎట్లాగా ఉండాలి? అడుగు, ఇక పవన్ కళ్యాణ్ నువ్వు చేయట్లేదు, చేయాలి కంపల్సరీగా, ఎందుకు చేయవు? నువ్వు అడిగే దమ్ము లేదా? ఈయనకే కాదు, ప్రతి పచ్చి ఎవరికైనా ఉంది, ప్రతి ఒక మనిషికి కూడా ఉంది. ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే చెప్పండి, ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ దేవు లేదండి అని చేస్తున్నాం అన్నాడు, తప్పేం కాదు. పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు అనుభవం కూడా లేదు వాస్తవంగా. ఏదో ఎప్పుడు సీఎం అయ్యాడు, ఈయన చూసుకుంటున్నాడు, పెద్ద ఆయన ఉండవు. అయితే ఏదైనా లేనప్పుడు ఆయన చూసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అంటే నా అభిమానం సార్. మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం ఆయన అంటే బాగా ఇది సార్. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఏ వరకు డెవలప్మెంట్ చేశారంట? అటువైపు పిఠాపురం అటువైపు అంతా రోడ్లు అవన్నీ హరిజనులు వాళ్ళందరినీ బాగా చూస్తున్నారు సార్. కొంచెం విజయవాడ వైపు కూడా కొంచెం మాలాంటి వాళ్ళని ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంచెం బయట పెడతారని పవన్ కళ్యాణ్ గారిని ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు ఒక ట్రోల్ జరుగుతుంది పవన్ కళ్యాణ్ మీద. పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టి సినిమాలు మట్టుగా చేసుకుంటున్నారని కొంతమంది అంటున్నారు. దాని మీద లేదు సార్, ఆయన సినిమాల కన్నా ప్రజల అభిప్రాయాలే బాగా చూస్తున్నారు. ఓకే, ఒకవేళ ఆయన ఫ్యూచర్లో సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఉంటుంది సార్, పర్వాలేదు. కోరుకుంటున్నారా సీఎం అవ్వాలని? కోరుకుంటున్నాం సార్. ఓకే, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన మంచి మనిషి సార్. ఓకే, ఆయన పర్సనల్గా తిట్టే వారి మీద మీ అభిప్రాయం ఏంటి? తిట్టేవాళ్ళంటే ఆయన ఒపీనియన్ కానీ మనసులో ఏమి దాచుకోరు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. ఓకే ఓకే. అంతేగాని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినంత సీన్ వెళ్ళలేదు, ఏటంతా చేసేస్తాడు. ఓకే, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏ వరకు డెవలప్మెంట్ చేశారు? డిప్యూటీ సీఎం అయిన తర్వాత అతను పంచాయతీ రాజ్ శాఖ కదా, అతను ఉన్నంత వరకు ప్రతి ఊరికి మరి రోడ్లు వేపించారు, ఆ పిఠాపురం ఇచ్చేయించారు, బాగా డెవలప్ చేస్తున్నారు. దానికే కదా అక్కడ వాళ్ళకి తగులు పెట్టి ప్రాధాన్యతలోనే వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు వైఎస్ఆర్. ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? సింగిల్గా పోటీ చేయడానికి, సీఎం అవడానికి ఛాన్స్ ఉండడానికి చిన్న లోపం ఉంది. ఏటా లోపం అంటే చిరంజీవి గారు ఒకసారి పార్టీ పెట్టి కార్యకర్తల్ని బలి చేశారు. దానివల్ల ఇప్పుడు ప్రతి పంచాయతీలో వీళ్ళ క్యాండిడేట్లు దొరకలేదు. ఓకే, ప్రజారాజ్యం పార్టీ నుంచి కార్యకర్తలు దెబ్బ అయిపోయారు ఆ రోజుల్లో. ఓకే, దానివల్ల వీళ్ళకి ప్రతి విలేజ్కి, ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకి కార్యకర్తలు దొరకలేదు.
కార్యకర్తలు ఉన్నారు, లీడర్స్ రాలేదు. ఓకే. ఇప్పుడు లక్షలు పెట్టుబడి పెట్టేసి లీడర్ ముందుకు వస్తాడు. ఈ ఎలక్షన్ అయినప్పటికీ ఇలా ఈ కూటమి కలిసిపోవడము లేకపోతే కాంగ్రెస్ కలిసిపోవడం చేశారు అనుకోండి, అప్పుడు మరి ఈ కార్యకర్తలు దెబ్బలు తినేస్తారు, లీడర్స్ అప్పులు పాలైపోతారు. ఓకే, ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు మరి ఎప్పటికైనా సీఎం అవ్వాలి. ఓకే ఓకే అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏమంటారు? నెంబర్ 1. ఓకే, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఏ మేరకు డెవలప్మెంట్ చేశారంటే? ఆయన శాఖ సరిగ్గా చేయట్లే, ఆయనకి పొట్టు కోల్పోయాడు. ఇక్కడ ఉండి అంటే మొన్నటి వరకు నిర్దేశం చేస్తే కార్యకర్తలకు కానీ ఆ పార్టీ అభిమానులు కానీ ఎవరికైనా సరే అభిమానించే వాళ్ళు కానీ చెప్తే అప్పుడు 50-50 అయింది. అంటే ఇప్పుడు ఒక ట్రోల్ జరుగుతుంది బాబాయ్, ఒక ట్రోలింగ్ జరుగుతుంది. ఏమంటే తమిళనాడులో విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా, ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం ట్రోల్ చేశారంటే దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వాలి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పోటీ చేయాలి నా దృష్టిలో. ఓకే, సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మీరేమంటారు? సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే సింగిల్గా పోటీ చేయాలి అన్ని సీట్లలో. ఇప్పుడు చిరంజీవి గారు పోటీ చేశారు, ఎన్నెన్న రాని ఓడిపోయి గెలవండి నాదే బాధ్యత అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా అలా తీసుకున్నాను అనుకోండి, పర్సంటేజ్ పెరగచ్చు, ఓట్లు రావచ్చు, లేదంటే విజయలాగా సీఎం అవ్వచ్చు. ఓకే ఓకే ఒకవేళ 170 సీట్లు జగన్మోహన్ రెడ్డిని చూశారు, చంద్రబాబు నాయుడు చూశారు, పవన్ కళ్యాణ్ చూస్తారేమో. ఓకే చూస్తారేమో. ఓకే, ఎవడు మన చేతిలో లేదు కదా. ప్రజల అభిప్రాయం ఎలా ఉంటుందో ఎవరు తెలుసు. విజయ్ గెలుతాడని అనుకున్నారా? ఎవరు అనుకోలే, అసలు సర్వేలు చెప్పారా? చెప్పరా? మరి జనాలు ఎక్కడ వేసారు? ఓకే, అదే అడుగుదాం అబ్బాయి. అదే జనాలు పవన్ కళ్యాణ్కి ఎయిరన్ అంటాకేంటి, పవన్ కళ్యాణ్కి ఎయిను అంటాకే కొనకొస్తుందా లేదు? అవును లేదు. ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నెంబర్ 1. ఓకే ఓకే ఇంకో విషయం ఏంటంటే తమిళనాడులో విజయ్ గారు టీవీకే ప్రభుత్వం పెట్టి సీఎం అయ్యారు కదా, ఆయన విజయంపై మీ అభిప్రాయం ఏంటి? నెంబర్ 1 ఆయన రియల్ మా వాళ్ళే. అంటే ఆయన గెలవడానికి గల మెయిన్ రీజన్ ఏమంటారు? మెయిన్ రీజన్ ఏమంటారంటే ఆయన అందరికి న్యాయం చేస్తున్నాడు. ఓకే, న్యాయం చేస్తున్నాడని చేయబోతున్నాడని చెప్తున్నాడు, నమ్మి ఓట్లేశారు. ఇప్పుడు డిఎంకే అన్న డిఎంకే పెద్ద పార్టీలు ఉండగా కూడా విజయ్ గారిలో ఏం నమ్మి ఓట్లేశారంటారు? ఏమి నమ్మి ఓట్లేశారంటే నమ్మకం అది. ఓకే, ఇడ్లీ తిని కదా. ఎందుకని అంత మార్పు, ఏం మార్పు కోరుకున్నారు అక్కడ ఉన్న ప్రజలంటే అంతకు ముందు అన్యాయం అయిపోయారు. ఓకే, ఇంతకు ముందే మేము అన్యాయం అయిపోయాము రాజధానిలో, అలా అంటారు. ఓకే, ఇంతకు ముందు మేము అన్యాయం అయిపోయాము రాజధానిలో అమరావతిలో. ఇప్పుడు మరి ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి ఆయన రీచ్ అవుతారా? నెంబర్ 1గా రీచ్ అవుతారు. ఇచ్చిన హామీలు ప్రజల వరకు ఎంతవరకు తీసుకెళ్తారు? ఎక్కువ తీసుకెళ్తాడు. చెప్పిన వరకు కాదు, ఇంకా ఎక్కువే తీసుకెళ్తాడు. ఓకే, చెప్పిన వరకు కాదు, ఇంకా ఎక్కువే. ఒక్క మాటలో బాబాయ్ ఒక్క మాటలో విజయ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే చెప్పింది 3 ముక్కలు అయితే 6 ముక్కలు చేస్తాడు. ఓకే, 6 ముక్కలు చేస్తాడు. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయం ఏంటంటే ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చట్లా, చెప్పిన మాటలు చేయట్లేదు. చెప్పిన మాటలు నెరవేర్చ. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎంతవరకు డెవలప్మెంట్ చేశారంటారు? ఆయన వరకు కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ బాగానే ఉంది. ఆయన వరకు ఆయన శాఖకు సంబంధించి ఆయన వరకు న్యాయం జరుగుతుంది. రోడ్లు గిడ్లు కొద్దిగా గెట్టడం బాగానే ఉంది. అంటే ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతుంది. విజయ్ గారు తమిళనాడులో సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా, ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ దమ్ము ఉంటే సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వు అని ట్రోల్ చేస్తారు. ఆ ట్రోల్ మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే వీళ్ళు చేయరుగా, వీళ్ళు చేయలేరు. ఇండివిజువల్గా రావాలి ఎవరైనా సరే. ఆయన వచ్చాడు కదా, ఇప్పుడు ఎంతోమంది పార్టీ స్థాపించినప్పుడు ఇండివిజువల్గా రావాలి. పొత్తులు ఉండకూడదు నా ఉద్దేశం ప్రకారం, నా వ్యక్తిగత ప్రకారం మటుకి పొత్తులు ఉండకూడదు. సరే ఓకే, పొత్తులు ఉండొద్దండి. సింగిల్గా పోటీ చేస్తే ఆయన సీఎం అయ్యే ఛాన్స్ ఉందంట? ఛాన్స్ లేదు. అది ఫస్ట్ లో ఉంది, కానీ ఇప్పుడు ఆయన వ్యతిరేకం ఎక్కువ. వాళ్ళు సామాజిక వర్గంలోనే వ్యతిరేకం ఏర్పడ్డారు. ఇంకా 15 సంవత్సరాలు ఆయనే ఉంటాడని చెప్పగానే జనంలో చాలా రెవల్యూషన్ పెరిగిపోయింది. నేనేదో నీకోసం నిన్ను ముఖ్యమంత్రి చేస్తామని మేము అనుకుంటే నువ్వు ఆయన సపోర్ట్ చేస్తున్నావు, మా పరిస్థితి ఏందని అని జనాల్లో కూడా. ఒకవేళ 170 సీట్లు ఆయన పోటీ చేస్తే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్కి ఒక సేమ్ అలాగే తగ్గుతాయి ఆయనకి, మా అంతకుముందు అంత రావు.
నా వ్యక్తిగతం చెబుతున్నాను. ఓకే, ఆయన సంబంధం లేని విషయంలో కూడా లాగి మరీ ట్రోల్ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది తప్పులేదు, అది అలా చేయకూడదు, తప్పదు. ఇంకో ట్రోలింగ్ కూడా జరుగుతుంది. పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టి సినిమాలు మట్టిగా చేసుకుంటున్నారు, పదవిని పట్టించుకోవట్లేదు అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదంటే మన రాజ్యాంగ ప్రకారం ఏంటంటే ఆయన మామూలుగా అప్పుడు హామీలు ఇచ్చాడు కదా, దాని ప్రకారము ఆయన అలాంటి చేయకూడదు. వాస్తవం చెప్పాలంటే అది వేరే రకంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఓకే, మనం ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా నా వ్యక్తిగతంగా మంచోడే అండి.